హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఇమ్యూనిటీని అమాంతం పెంచే సొంటి రసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సొంటి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదండి. ఇది పాతకాలం వంట, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం వాడకుండా చేసిన రెసిపీ. వేడివేడి అన్నంలోకి కొద్దిగా సొంటి రసం వేసుకొని అప్పడాలు వేయించుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తినడమే కాదండి, తాగడానికి కూడా ఈ రసం చాలా బాగుంటుంది. ఇది మన పాతకాలం రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సీజన్లో మనకి ఇమ్యూనిటీ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి తయారు చేసుకుందామా? 1 కప్పు కందిపప్పు తీసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఈ కందిపప్పులో నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు వేయాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక పౌడర్ కావాలి. దానికి 2 అంగుళాల సొంటి కొమ్ము కావాలి. పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న రోల్లో 10-15 మిరియాలు, అలాగే 2 అంగుళాల సొంటి కొమ్ములు వేసి బాగా దంచుకోవాలి. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇదే సొంటి పేస్ట్ అనమాట, అంటే సొంటి మిశ్రమం. ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గిన్నెలోకి నానబెట్టుకోవాలి. ఇది చింతపండు రసం కోసం. ఇప్పుడు ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అంటే పోపు పెడుతున్నాం అనమాట. 1 రెబ్బ కరివేపాకు, చిటికెడు ఇంగువ వేయాలి. దంచిన సొంటి మిశ్రమం వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 పండిన టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమం వేసేసేయాలి. అందులోనే 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఇంకా కూడా వేసుకోవచ్చు. ఈ చారు పలుచగా ఉంటేనే బాగుంటుందండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం కానీ, ఉల్లిపాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ వేయమన్నమాట. మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ బెల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ తురుముకున్న పచ్చి కొబ్బరి వేయాలి. ఈ పచ్చి కొబ్బరి, బెల్లం ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేయిపోయినా పర్వాలేదు. ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సొంటి రసం రెడీ అయిందండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. వారానికి 3-4 సార్లు ఈ రెసిపీని మనం చేసుకొని అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి కొద్దిగా అప్పడాలు వేయించుకుంటే ఈ రసం ఉంటే చాలన్నమాట. దీనికి ఎలాంటి సైడ్ డిష్, కూర అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈ కాలంలో మనకి ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడే సొంటితో తయారు చేసిన ఈ రసం మీరు ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.